హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు బ్యాంక్ గొండల్లాకి వచ్చినాం. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా మంచు స్టిల్ ఉంది కొంచెం కొంచెం. సో ఎట్లుంటుందో చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. లైక్ షేర్ మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మ్యాటర్లోకి వెళ్తే, ఇప్పుడే వచ్చినాము ఇక్కడికి. ఎక్కడి నుంచి? ఐస్ ఫీల్డ్ నుంచి ఇక్కడికి వచ్చినామంట. ఒకే రోజు అన్నీ నీకు చాలా అప్పుడు పాత వీడియోలో ఉంటుంది, అందులోనే అన్నీ బుక్ చేసినాం ఒకసారి. సో అక్కడ ఫినిష్ చేసుకొని ఇక్కడ వచ్చినాం. అక్కడ స్నో పడుతుంది, వర్షం పడుతుంది ఫుల్గా అని చేసేసి అక్కడి నుంచి వచ్చేసినాం అన్నమాట త్వరగా. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ చూసేటి, సో ఎంట్రీ చేయలేదు. సో ఇక్కడ సర్లే ఇది బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చినా కూడా కొంచెం రైనీ స్నో ఉంది స్టిల్. ఓకే, ఇప్పుడే ఎంటర్ అయినాం లోపలికి. జస్ట్ ఒక హోటల్ లాగా ఉంటుంది లోపల. ఇది రిసెప్షన్, బట్ మంది కాదు, కాఫీ షాప్ ఏమో. మేము ఆల్రెడీ ఆన్లైన్ టికెట్ బుక్ చేసినాం కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. పెద్ద క్యూ ఉంటుంది. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత దాంట్లో తీసుకెళ్తారు మమ్మల్ని. సో టికెట్స్ అడిగిండు, టికెట్ చూపిస్తున్నాం. సో ఫస్ట్ టైం కదా, ఎటుంటుందో చూద్దాం. నేను కూడా ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. ఆల్మోస్ట్ 2 years అవుతుంది కదా కెనడాలో ఉండి, బట్ ఇదే బయటికి కూడా ఎక్కువ తిరగలేదు. ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. చాలాసార్లు రావాలని అన్నా కానీ వాకర్స్ పోతూ ఉంటారు ఫ్రీ అని మా ఫ్రెండ్స్ కూడా. సో మాకంత టైం లేదు, అది కాక కుదరలేదు, రాలేదు అంతే. సో ఎక్కినాము, స్టార్ట్ అయింది. వ్యూ మాత్రం పిచ్చగా ఉంటుంది అనమాట. వ్యూ కోసం పోవచ్చు. చూస్తే ఆ రోపు పైనుంచి కిందికి మస్తు ఉంటుంది. ఆ కింద పోయే నచ్చే దారి నాకైతే సూపర్ నచ్చింది. ఇంకా ఎలా చెప్తారో మీ ఇష్టం. వీడియో మాత్రం ఫుల్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఇక్కడికి రావడానికి, కింద నుంచి పైకి పోవడానికి అట్లీస్ట్ ఒక 15-20 minutes పడుతుంది. ఇది ఒక క్యాబిన్ లాగా ఉంటుంది, ఏముంటుంది, రోప్ క్యాబిన్ సంథింగ్ ఏదో అంటారు దాన్ని. ఎగ్జాక్ట్లీగా అయితే గుర్తులేదు, మర్చిపోయా. సో వాట్ ఎవర్, రోప్ క్యాబిన్ అంటారు అనుకుందాం. సో పైనుంచి వ్యూ చూపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బాగుంది కానీ క్లైమేట్ చెడగొట్టిందనమాట. సో వర్త్లే మాకంటే. ఆల్మోస్ట్ మేము లోకల్ ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ ఫ్రీ అనుకో, $5 అనమాట. సో $5 అంటే చాలా ఫ్రీ అన్నట్టే. ఇంకా మామూలుగా అయితే $150-200 ఉంటుంది అనమాట. వాళ్ళు ఇచ్చిన టైంలోనే, ఫ్రీగా ఇచ్చిన టైంలోనే బుక్ చేసుకోవాలి. సో పోయేది ఒక లైన్, వచ్చేది ఒక లైన్, మన ట్రైన్ లాగా. సో అది అటు సైడ్ కిందికి వెళ్తున్నాయి, వాళ్ళు చూసి కిందికి వెళ్తున్నారు. మేము పైకి వెళ్తున్నప్పుడు, పైకి పోయేటప్పుడు కొంచెం చిన్నగానే పోతుంది, బట్ కిందికి వచ్చేటప్పుడు కొంచెం ఫాస్ట్ పోతుంది. వ్యూ చూడు, ఎంజాయ్ చేయండి, తర్వాత చూద్దాం. అది ఒక హోటల్ అనమాట, రిసార్ట్ అక్కడ ఉండేది. చాలా ఫేమస్ హోటల్, చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో ఇది పైనుంచి కిందికి వెళ్ళే రూట్. జూమ్ చూస్తే అంత దగ్గరికి ఉంది, లేదు చాలా దూరం ఉంది. టాప్ మౌంటైన్ మీద పోతాం అనమాట మేము. మొత్తం కొండ మీద ఒక విల్లా కాదు కానీ పెద్దది, ఒక మన ఇది బంగ్లా ఉంది, అరుంధతి సినిమాలో బంగ్లా ఉంటుంది చూడు, కొండ మీద అట్ట ఉందన్నమాట, పైన కట్టిండనమాట. సో చాలా ఫేమస్ అనమాట. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అందరూ ఖచ్చితంగా చూస్తారు. ఇక్కడికి వస్తే మాత్రం ట్రై చేయండి. మన అన్వేషణ కూడా వచ్చింది ఇక్కడికి, కొంచెం పక్కనే మాకు, అక్కడే అదే ప్లేస్లో ఉండేది. అన్న గులాబ్ జామున్ గలగలాటే చూడు డైలాగు, అది కూడా దీని పక్కనే లేక్ లూయిస్ అని అక్కడనే అన్నాడు. సో వ్యూ చూసి ఎంజాయ్ చేయండి, మళ్ళీ మాట్లాడుతున్నాం.
అక్కడ రూట్ చూసి కదా ఒకటి కిందది చిన్న రోడ్, లైక్ రోడ్డు కాదు అవే అక్కడ ఉంది కదా, అది బైక్ సైకిల్ దొక్కేవాళ్ళు ఆ కొండ మీదకి సైకిల్ దొక్కుతారు, నడిచి వచ్చేవాళ్ళు నడిచి వస్తారంట మోస్ట్లీ. చూసారా మొత్తం మన తిరుపతి కొండ ఎట్టు ఉంటుందో చుట్టూ తిరుక్కుంటా అటు వస్తున్నట్టు అటు వస్తుంది అన్నమాట నడిచే వాళ్ళకి. నడిచి వెళ్తే ఫ్రీయే, పైకి పోయినా కొంచెం ఎంట్రీ ఫీజు ఎంతో తీసుకుంటారు అనుకుంటా, లైక్ ఆల్మోస్ట్ ఫ్రీయే నడిచిపోతే. బట్ చాలా కష్టం, కనీసం 3-4 గంటలను పడతాయేమో నాకైతే. ఇంకా ఫాస్ట్ నడిచే వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. బ్యాంఫ్ పైనుంచి సూపర్ ఉంది కదా, అంత మేఘాలు, ఆ సరౌండింగ్ మొత్తం వాటరు ఇది ఉంటుంది అన్నమాట, కాలువలో మనం ఏమంటారు రివర్ కాదు రివరే అనుకుంటారు, రివరే. ఆ చుట్టూ అక్కడి నుంచి క్యాన్మోర్ వరకు మేము ఉండే దగ్గర వరకు ఉంటుంది అన్నమాట, అదే కాలువ. అదంతా మంచు కరిగిన వాటరే వస్తాయి అన్నమాట కిందికి. పైకి వెళ్ళే కొద్దీ ఇంకా స్నో ఉందన్నమాట. అప్పుడు పడింది చూసి మీరు, ఆ రోడ్లో అయితే నడిచే దగ్గర అయితే లేదు. అంటే అప్పుడు ఆ రోజు అంత ముందు రోజు నైట్ పడిందనమాట. పైకి వచ్చేసినాం, పైకి లోపలికి అలా తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 మనుషులు పట్టుకుని ఆపేస్తారనమాట, ఆపి దింపి అప్పుడు లోపలికి వెళ్ళి చూడొచ్చు. సో ఎంటర్ అయ్యాము లోపలికి, బ్యాంఫ్ కొండల్లా అని. దీంట్లో సినిమా థియేటర్ కూడా ఉంది. అంటే సినిమా థియేటర్ అంటే దాని గురించి స్టోరీ చెప్పే చిన్న హాల్ లాంటిది. ఒక 30 మంది 40 మంది కూర్చోవచ్చు, 20-30 మంది కూర్చోవచ్చు మ్యాక్సిమం. అందులో కూడా వెళ్ళినాం, అది వీడియో తీయలేదు. బట్ ఓకే, అంత ఇంపార్టెంట్ కాదనిపించింది. ఏదో ఒక స్టోరీ చెప్తారంటారు మనలాగా, మన చరిత్ర గురించి అలా చెప్పుకుంటాం మనం. అలా దీని చరిత్ర. దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే స్నో బోర్డింగ్ చేసేది, అక్కడి నుంచి జంప్ చేసేది, పైనుంచి వ్యూ మాత్రం చూపిస్తారు వాళ్ళు, మస్తు చూపిస్తారు. లోపల ఈ చిన్న గోళంలాగా పెట్టి దాంట్లో ఆ బేర్స్ ఎంత డేంజరు, ఎలా ఉండాలి అని చెప్పేసి చూపిస్తున్నారు అనమాట. కొంచెం టైం దొరికింది తిరగడానికి, పైన ఫ్రీనే ఉండింది, అంత బిజీ లేదు. సో ఇది బయట నుంచి వ్యూ, కొండ మీద కూర్చున్నప్పటి నుంచి మస్తు ఉందంటే మంచి సెట్ అయింది. కాకపోతే స్నో పడుతుంది, అది ఒక్కటి డిస్టర్బెన్స్. స్నో ఆగిపోయింటే కదా నాకు క్లియర్గా ఉండేది. సో వెదర్ మాత్రం నాకు నచ్చింది, కానీ కొంచెం చలి పుడుతుంది అందరికీ. నాకు అంత చలి ఏం లేదు, బట్ స్టిల్ కోట్ ఎందుకు వేసుకోవడం అంటే వేసుకోవాలి, జాకెట్ లేకపోతే చలి పుడుతుంది ఖచ్చితంగా. యాక్చువల్లీ మా ప్లాను ఇది, అక్కడ కనపడుతుంది కదా స్ట్రైట్గా ఆ కొండ మీద పోవాలి, ఇక్కడి నుంచి నడుచుకుంటూ. అక్కడ స్టెప్స్ కనపడుతుంటాయి మీకు ఆ జెండా దగ్గర నుంచి పక్కన. ఆ పక్కకి వెళ్తే ఆ పక్క నుంచి ఇంకా ఆ పక్క అటు సైడ్ వ్యూ సూపర్ ఉంటుందని. బట్ వెదర్ సరిగా లేదు కదా, సో ఇంకా వద్దులే అనుకున్నాం. అదిగాక స్లిప్ అవుతా ఉంది, స్కిడ్ అవుతే మళ్ళీ కష్టం కదా అని పడిపోతే, సో వెళ్ళలేదు. ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు వ్యూ. సో అది పని చేయట్లేదు ప్రస్తుతానికి, $2 పే చేయాలి దానికి. సో అదే ట్రై చేయలేదు. బట్ కొద్దిసేపు అయితే కూర్చోడానికి కాదు, లోపల చాలా ఉన్నాయి చేయడానికి. కొన్ని ప్రైవేట్ పార్టీలు జరుగుతాయి లోపల, మామూలుగా ఉండదు. సో ఆల్మోస్ట్ అయిపోయింది, మళ్ళీ కిందికి బయలుదేరుతున్నాం. సో నీకు పైన అన్నీ చూపిలేకపోయినా వీడియో కెమెరా పట్టుకుని తిరుగుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అనమాట. సో కొత్త కదా, ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా, సో అన్నీ చూపిలేకపోతున్నా. సో అది మిషన్ ఎలా రన్ చేస్తుంది అని. సో ఇంకా కిందికి బయలుదేరాను. కిందికి కూడా పోయేటప్పుడు వ్యూ సూపర్ ఉంటుంది. అప్పటికి కొంచెం లైట్గా చీకటి పడుతూ ఉండింది. సో బట్ బాగుంది. అప్పుడు కొంచెం స్నో తగ్గింది, వర్షం తగ్గింది. సో ఇప్పుడు కొంచెం క్లియర్గా ఉందన్నమాట. సో చూసి ఎంజాయ్ చేయి.
వచ్చేటప్పుడు ఇటు సైడ్ కూర్చున్నా కదా, ఆ వ్యూ చూడు, మేఘాలు మస్తు అప్పటికప్పటికి అదే క్లియర్ అవుతుందని చెప్పాను కదా, గుండు బాసునిలే క్లియర్ అవుతుందని తర్వాత అంత క్లియర్గా ఉంది కదా, సూపర్ మస్తు. అంత పైనుంచి చూస్తూ ఉంటే కిందికి అటు సైడు ఆ ఫీల్ వేరే ఉంటుంది అనమాట. మనం వీడియోలో ఎంత చూసినా ఏదో ఆర్జీవి చెప్పినట్టు అక్కడ డ్రోన్ కెమెరా పెట్టి చూపిస్తుంటారండి, మనం ఎందుకు అన్ని చోట్ల తిరగాలని. అది కాదు, డైరెక్ట్గా చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. అందుకే నేను చాలా కట్ చేసిన, లైక్ చూపించలేక, అంతా కెమెరా పెట్టుకుని తిరగలేక. నేను కూడా కొంచెం ఏదో ఫస్ట్ టైం కదా, నాకు కూడా ఇంతియాజ్ నడుచుకుంటూ పోతుంది చూడండి, చాలా నడుచుకుంటూ పోతారు పోయేవాళ్ళు. ఈజీ ఏం కాదు కానీ హార్డే. అది వింటర్లో అంటే కొండపైన ఇంకా ఎంత చలి ఉంటుంది, మనకి అడవిలో ఎంత చలి ఉంటుంది, ఊళ్ళలో పల్లెటూళ్ళలో చలి చలి అంతే ఉంటుంది కదా. సో సేమ్ ఇంతే ఇక్కడ కూడా. సో వింటర్లో అంటే ఇంకా పీక్స్లో ఉంటుంది, నాకేం చేయలేము మనం. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం కిందికి. ఇది గొండర్ల టూరు. సో నచ్చింటుంది, నచ్చకపోయినది కొంతమందికి. సో ఎనీవే ఉన్నదే చూపించా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేపియండి. సో ఇంకో వీడియోతో మళ్ళీ వస్తారు రేపు ఎల్లుండో. టైం పడుతుందిలే, కొంచెం బిజీగా ఉన్నాయి ఈ మధ్యలో, ఎందుకంటే షిఫ్ట్లు ఎక్కువైనాయి. సో టైం లేదు. ఎనీవే ఇంకా దిగిన తర్వాత కొంచెం షాపింగ్ మాల్ లాగా ఉంటుంది లోపల, అక్కడ షాపింగ్ చేసుకున్నారు. తర్వాత వెళ్ళిపోయాం ఇంటికి. అప్పటికే పొద్దున 8 గంటలకు బయలుదేరినాం, 7 గంటలకి బయలుదేరినాం. సాయంత్రం ఆల్మోస్ట్ 7-8 అయింది. అంటే సమ్మర్లో మాకు నైట్ ఏది 9-10 అవుతుంది కదా. సో ఇప్పుడంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి 8-9కి అవుతుంది. సో ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి, ఇంకా అలసిపోయినాం కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడు. థ్యాంక్ యూ. వచ్చి దాన్ని ఆపర్ లోపల సేమ్ పైకి పోయినప్పుడు లాగాను. ఇప్పుడు క్లియర్ కనపడుతుంది మీకు. సో దాని తర్వాత బయటికి వెళ్ళిపోయినాం, కార్ వేసుకున్నాం, ఇంటికి వెళ్ళిపోయినాం సీదా జుమ్ అని. ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్.